వైవి సుబ్బారెడ్డి వైసీపీలో కీలక నాయకుడు, జగన్కు చిన్న అన్న కూడా. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన్ను పక్కన పెట్టేసే దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరచడం, నాయకులతో సమన్వయం లేకపోవడంతో పాటు కయ్యాలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరిస్తూ ఉండడం, పైగా నాయకులను కలుపుకొని ముందుకు సాగలేకపోవడం. ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం ఉండి కూడా చేతులా దీన్ని దూరం చేసుకోవడం, కనీసం ఇక్కడ వారిని సమన్వయం చేయలేకపోవడంతో పార్టీ పరువు పోయింది. ఇంతమంది ఉండి కూడా పార్టీ స్టాండింగ్ కమిటీని దక్కించుకోలేకపోయిందని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, దీనికి వైబీనే కారణమని చాలామంది చెబుతున్నారు. దీనికి సంబంధించిన మాజీ మంత్రి అమర్నాథ్ అయితే జగన్తో అరగంట పాటు విచారించారని తెలిసింది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైబీని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకే ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ సూచనల మేరకే మార్పులు చేశారు అన్నది తెలిసింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్న నాయకుడిగా బొత్స పేరు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని డెవలప్ చేసేందుకు బొత్స అయితే సరైన నాయకుడు అని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకే పగ్గాలు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే వైవి సుబ్బారెడ్డి తప్పుకోనున్నారు. ఆయన్ను ప్రస్తుతానికి పక్కన పెట్టారు అన్నది కూడా సమాచారం. పార్టీలో బొత్స ప్రభావాన్ని పెంచడం ద్వారా నాయకులను కాపాడేందుకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.